ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు ఇలా 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాన్ని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటే తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుకి వేయించింది అప్పటి వరకు కొట్లాడారు అవునా ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తము తీసుకుపోయి అల్లుకి వేయించింది లేకపోతే కాంగ్రెస్ కండు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ని చేస్తున్నారు నేను అడిగిన ఎందుకైనా అట్లా గూడుపుటాన్ని చేస్తున్నారు అంటే సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము షానేల్లో నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా పోయినసారి కూడా పోటీ చేసింది కదా మరి 5 ఏళ్ళలో మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంది నీళ్లకు ఇది చేసినాం కదా తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్డీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టుకు కానీ ఏమన్నా చేసిందా మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లనే చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వలుకొని మాట్లాడి చేస్తారు మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను కొత్తగా చెప్పను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా మీరు చూడండి గద్వాల్లో బంగ్లోళ్ళు ఇన్నేళ్ళు కొట్లాడినరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికి బంగ్లోళ్ళంతా ఒకటైనరా లేదా మరి టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా ఎట్లా ఒకటవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వే దాన్ని ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు